చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ కు రాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్. గులాబీ దళపతి సారథ్యంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక చాలా పరిమితంగా పార్టీ ఆఫీస్కు వచ్చారు కేసీఆర్. ఇప్పుడు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు సమీపిస్తుండటంతో ఆ వేడుకల నిర్వహణపై పార్టీ ఫోకస్ పెట్టింది. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదుపైన నేతలు దృష్టి సారించారు. ఈ రెండు అంశాలపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై చేపట్టాల్సిన పోరాటంపై కూడా స్పష్టత ఇవ్వనున్నారు పార్టీ అధినేత. చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ కు రాబోతున్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గులాబీ దళపతి సారథ్యంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని చెప్పి చూస్తుంది కాబట్టి ఇవన్నిటి గురించి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సభ్యత్వాలు కూడా పెంచుకునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది పార్టీకి సంబంధించి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఈ మధ్య కాలంలో మళ్ళీ కాస్త పొలిటికల్ గా బిజీ అవుతున్నారు కేసీఆర్. కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ అంటే అధికార పార్టీకి టైం ఇచ్చి మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడతారని చెప్పిన విధంగానే ఈ మధ్య మళ్ళీ యాక్టివ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ రోజు తెలంగాణ భవన్కి రాబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆయన నేతృత్వంలోనే సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి రావాలని చెప్పేసి ఇప్పటికే దాదాపు 400 మంది పార్టీ ప్రముఖులకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి ఆహ్వానాలు అందాయి. ఇందులో ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలందరూ కూడా సమావేశానికి ఆహ్వానించారు. వీరితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డిసిసిబి చైర్మన్లు, డిసిఎంఎస్ చైర్మన్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్లందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. వీరందరూ కూడా ప్రధానంగా ఈసారి దాదాపు 6 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ రానుండడంతో కూడా పార్టీకి సంబంధించిన యావత్ క్యాడర్ అంతా కూడా సమాయత్తం చేయడం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయి దాదాపుగా 14 నెలలు అవుతుంది. 14 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలను రేవంత్ రెడ్డి సర్కారు ఫిల్ఫిల్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ వస్తారు. వివిధ దశల్లో వివిధ రకాల ప్రోగ్రాం నిర్వహిస్తూ జనంలోకి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్, అదే పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇటు పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు, కవితతో పాటు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా కూడా వివిధ పోరాటాల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ జనానికి ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలుకు సంబంధించి పదే డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, మహిళలకు ఇస్తున్నటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా 2500 ఇస్తామని చెప్పినటువంటి పథకాలకు సంబంధించి పదే డిమాండ్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన విషయంతో పాటు ప్రధానంగా పార్టీ నిర్మాణం పైన కేసీఆర్ దృష్టి సారించారు. ఇప్పటికే కేసీఆర్ చరిష్మాతోనే ఇంతకాలం పార్టీ నడుస్తూ వస్తుంది కాబట్టి ఇక నుంచి కేసీఆర్ పార్టీని నిర్మాణం పైన ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి 60 లక్షల మంది సభ్యత్వం ఉంది. ఏప్రిల్ 27 నాటికి పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాల కోసం బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కేసీఆర్ పార్టీ విస్తృత సమావేశంలో క్యాడర్ అందరికి కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆశ. రైట్ స్వామి, థాంక్స్ ఫర్ ద అప్డేట్.